అవసరం లేని వాటిని గురించి ఆలోచించటం అనేది ఒకటి చూశారు. దాన్ని శత్రువైన సాతాను తరచుగా మన దగ్గరికి తెస్తుంటాడు. ఇది పాఠం ఇది. అవసరమైన వాటిని గూర్చి ఆలోచించటం, అవసరమైన వాటిని గూర్చి చింత కలిగి ఉండటం అనే దాన్ని మనం చేయకుండా అనవసరమైన వాటిని గురించి మన ముందుకు తీసుకొచ్చి మనల్ని భంగపరుస్తూ ఉంటాడు మన శత్రువు. మొత్తానికి చింతలు కలిగి ఉంటాం కానీ, భారం కలిగి ఉంటాం కానీ అవసరమైన వాటిని గురించి కాదు, అనవసరమైన వాటిని గురించి. బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించిన మార్తా మరియల దగ్గర కూడా ఇదే మాట వ్యక్తమైద్ది. అక్కడ కూడా చింతపడుతున్నాం అనే మాట యేసు ప్రభు వాడతాడు. యేసు ప్రభుని మార్తా ఇంటికి ఆహ్వానించింది, ఆయనతో పాటు ఆయన శిష్య బృందం ఉన్నారు. ఇంటికి రూపాయి విషయంలో మన కక్కుర్తిని చూస్తారు. సమాజంలో మన దుష్ట ప్రవర్తన, సత్ప్రవర్తన రెండింటినీ సమాజం కనిపెట్టింది. మన విశ్రాంతిలో బ్రతుకుతున్నామా, అశాంతి ఆవేదనలో బ్రతుకుతున్నామా అనేది కూడా కనిపెడతారు. మనం అనుకుంటా మనల్ని ఎవడు పట్టించుకుంటాడని. అబ్బా, సమాజం మన నాడి నరములు మొత్తం ఎక్స్రే చేసి మరీ చదివిద్ది. ఒకవేళ అది నిన్ను ఎక్స్రే చేసినప్పుడు నీవు దేవుని తత్వాన్ని కానీ వ్యక్తపరచగలిగితే, నీ క్రియలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించినదై సమాజం నువ్వు పొందుతున్న క్రీస్తులోని ఆనందం తాను పొందడానికి తహతహలాడుతుంది. నిన్ను చూసిన ఆ వ్యక్తి దేవుని పాదాల చెంతకు పరిగెత్తుతుంది. ఆ దినాల్లో చాలామంది యూదులు యేసు బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారంట, తండోపతండాలుగా చాలామంది ప్రజలు ఆ దినాల్లో. ఎక్కడికి వెళ్తున్నారంటే, మేము యేసును మరియు యేసు బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వెళ్తున్నామని. బ్రతికించిన యేసును కదా చూడాలి, యేసు బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వెళ్ళారట. ప్రిలారా, క్రీస్తు రక్తము చేత విమోచింపబడి తిరిగి జన్మించి నూతన సృష్టిగా మార్చబడిన నిన్ను మొదట చూడటానికి ఇష్టపడతారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా యేసు కనపడ్డం. కానీ శాపంలో నుండి, నాశనంలో ఉండి, అగాధంలో ఉండి బ్రతికించిన యేసు నూతన సృష్టిగా చేసిన నన్ను చూడటానికి పరిగెత్తుతారు ప్రజలు. నీకు తెలుసా, ఫిలిప్పు సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుంటే, బాగా వినండి, మీకు అర్థం కాని తమిళమే నేను చెప్పట్లా, అరవం అంతకన్నా చెప్పట్లా, అచ్చ తెలుగులో చదువుకున్నోడికి చదువు లేనోడికి కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఫిలిప్పు సమరయ ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఏం రాసిందో తెలుసా? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూడండి, ఒక్కసారి చూడండి. 12వ వచనం. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 12వ వచనం వాళ్ళని తీని. అయితే ఫిలిప్పు, చూడండి 8:12 అపోస్తల కార్యం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు యేసును నమ్మి అని లేదు అక్కడ. ఎవరిని నమ్మి? పెద్దగా చెప్పాలి. ఫిలిప్పును నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి అని రాస్తుంది. నాకు ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఫిలిప్పు ప్రకటించింది ఎవరిని? అందరు నోరు తెరిచి చెప్పండి అండి. యేసుని ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. జనం ఎవరిని నమ్మారు? ఫిలిప్పు ప్రకటిస్తున్న యేసుని సెకండు, యేసును ప్రకటిస్తున్న ఫిలిప్పును వారు మొదట నమ్మారు అని రాస్తుంది అక్కడ. చూడండి కావాలంటే, అదే ఉందా లేదా ఇంకేమైనా ఉందా? వారు అతనిని నమ్మి, పురుషులను స్త్రీలను కూడా అతడు ప్రకటిస్తున్న దేవుని వైపు తిరిగారట. అంటే మనం ప్రకటించే దేవుని వైపు జనం తిరగాలంటే ముందు జనం ఎవరిని నమ్మాలమ్మా? మనల్ని నమ్మాలి, మన మార్పుని నమ్మాలి, మనలోని పరివర్తనను నమ్మాలి, మనం నూతన సృష్టి అయ్యాము అనేది నమ్మాలి.
అంతకుముందు ఏదో కాస్త అట్లా పెడితే అట్లా ఉంది కానండి, ఉన్నాడు కానండి. ఇప్పుడు ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాక ఆ వ్యక్తిలో అసలు విప్లవాత్మకమైన మార్పును చూస్తున్నామండి. నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇంతలా మారతారా అనేది మాకు ఆశ్చర్యంగా ఉందండి. నిజంగా ఆ మనిషి జీవితం మామూలు జీవితం కాదు బాబు. ఆ మధ్య ఒకసారి ఒక ఆయన ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాడు. యేసు ప్రభుని అస్సలు ఒప్పుకునేవాడు కాదంట. అది వాళ్ళ ఇంటి పక్కన మహా దుర్మార్గుడైన మనిషి ఒకడు ఉండేవాడంట. మహా దుర్మార్గుడైన మనిషి. ఆ వ్యక్తి సడన్గా మారిపోయాడంట. ఆ వ్యక్తి విషయంలో ఆ ఇంటి పక్కన ఉన్న ఆ అన్యుడికి రోజు శోధన. ఓ రోజు ఏం జరిగిందో ఏమో ఆ వ్యక్తిలో ఒక విచిత్రమైన మార్పు కనిపించింది. అప్పటి నుంచి దాదాపు 1 సంవత్సర కాలం పాటు కనిపెట్టాడంట అతన్ని. ఏంటి వీడు ఎట్లా మారాడు, ఈ సైకోగాడు ఏంది ఎలా మారాడు, వీడు పెద్ద సైకో కదా, వీడు ఎవడికి మనశ్శాంతి ఉండదు, నేను సైకో కదా, వీడు ఏంటి ఎలా మారాడు, ఎట్లా ఇది ఎట్లా వీడేమన్నా నటిస్తున్నాడా, మాయ చేస్తున్నాడా, ఏమైనా షో చేస్తున్నాడా అని 1 నెల 2 నెలలు 3 నెలలు ఈ నెల చూద్దాం సంవత్సరం చూసి నేరుగా మందిరానికి వచ్చాడు. ఎందుకంటే తెలుసుకున్నాడు అతని మార్పు నిజం, అతడు క్రొత్త సృష్టి, నూతన సృష్టి అయింది నిజం. ఎందుకంటే అతడు యేసు వైపు తిరిగాడు. యేసు ప్రభు వాని దర్శించాడు. వాని చెడిపోయినటువంటి పాపిష్టి జీవితం విప్లవాత్మకంగా మార్చబడింది. నూతన సృష్టి అయ్యాడు. ఈ నటిస్తున్నాడేమో అని 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఇన్ని నెలలుగా పరీక్షించి ఈరోజు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. ఏంటంటే నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు మతాలను మార్చేవాడు కాదు, యేసు ప్రభు హృదయాలను మార్చే దేవుడని గుర్తెరిగాను. అది ఒక కఠిన పాషాణ హృదయాన్ని మెత్తని హృదయంగా చేయగలిగింది సృష్టికర్తకు ఒక్కడికే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఎలా నువ్వు దేవుడిని తెలుసుకున్నావంటే ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం, మా ఇంటి పక్కన ఉన్న ఒక సైకో, ఒక దుర్మార్గుడు యేసు ప్రభులో ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు. వాని జీవితాన్ని ఇంచుమించు సంవత్సరం చదివాను. తర్వాత నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. ఏంటంటే నిజముగా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే ఇతని మార్పు నేను కళ్ళారా చూస్తున్నాను అని ఆ వ్యక్తి జీవితాన్ని చూసి మారాను అని చెప్పినటువంటి వ్యక్తి ఒకడు కాదు. ఎంతమంది ఉన్నారు మారిన జీవితాలను చూసి మారిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, అవసరమైంది ఏంది? ఆకాశంలో చొక్కాలా, నెత్తి మీద టెంటా? ఏది ముఖ్యం? అవసరమైంది ఏది? దృష్టించాల్సింది ఏది? కేర్ఫుల్గా ఉండాల్సింది అక్కడ. ఈరోజు ఇంతమంది ప్రజలు ఉన్నారు. మీ జీవితాలు రోజు సభ్య సమాజం చూస్తూనే ఉంది. ఆ సమాజానికి సరైనటువంటి సాక్ష్యాన్ని మీరు నిలపకుండా వాళ్ళ ఆత్మల్ని ఎట్టి పరిస్థితుల్లో రక్షించడం మీకు సాధ్యం కాదు. నీ జీవిత క్రమం సరైన విధంగా లేకుండా నువ్వు ఎన్ని కూటాలు పెట్టి నీ ఇంటికాడ సమాజం కదిలించబడదు. చక్కగా మాట్లాడే సేవకుడు వచ్చి మాట్లాడుతుంటే ఎవడైనా ఆసక్తి కలిగిన 4 మాటలు వింటారు. విన్నంతసేపు విని ఈ మాటలు వింటానికి బాగానే ఉన్నాయి, మరి వాళ్ళ బతుకులేంది అట్ట తగలబడ్డాయని కూడా లేచిపోతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సింది ఏంటి? దేవుడు దయాగుణం కలిగిన వాడు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అని చెబుతూ నేను దయా క్షమాగుణం లేకుండా ఉంటే నాదొక నాటకం, నాదొక వేషధారణ. అంతే కదండి. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి, అది నాకు దేవుడు నేర్పినది. కానీ ఒక కాపరిగా, సంఘనాయకుడిగా కొంతమంది ఇప్పుడు తేడా పడ్డోళ్ళు వెంటనే ఈ పాయింట్కి వస్తారు. ఈ మాటలు బాగానే చెబుతున్నాడు, మరి మమ్మల్ని ఎందుకు క్షమించాలా, మమ్మల్ని క్షమించాలిగా అంటారు. నా ఎడల తప్పిదం చేస్తే నిశ్చయంగా క్షమిస్తాను, కానీ దేవుని నామానికి దూషణ అవమానం తెప్పించే పని చేస్తే ఒక నాయకుడిగా క్రమశిక్షణ కోసం నిన్ను పక్కకు పెట్టక తప్పదు. ఎందుకంటే నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి రోడ్డును పడ్డావు. నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి అయ్యో
నేను ఇలా ప్రవర్తిస్తే నా దేవుని నామానికి దూషణ కలుగుతుందన్న భయం లేకుండా బరి తెగించి రోడ్. కానీ దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట అవమానకరమైన స్టెప్ తీసుకున్న వ్యక్తుల విషయంలో నేను రాజీ పడ్డాను అనుకో, అప్పుడు కూడా దంతాడు నన్ను. సంఘానికి ఒక తప్పుడు మాదిరి ఇచ్చావు, ఇందుకేనా నేను నిలబెట్టాను కాపరిగా. క్రమశిక్షణ చర్య ఏదిరా? పనిష్మెంట్ ఏది? తప్పు చేసిన వాడికి బుద్ధి రావాలి కదా, పశ్చాత్తాపం కలగాలి కదా. అలాంటి దరిద్ర బ్రతుకు నాకు వద్దయ్యా. నాకు ప్రాణం పెట్టి విమోచించి రక్షించావు. నేను ఉన్నా ఊడినా దానివల్ల నీకు మహిమే రావాలి, కానీ అవమానం మాత్రం. క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతకాలం పక్కన పెడతాను. వాళ్ళు దిద్దుబాటు చేసుకొని దేవుడు కనికరించి ఎగ్జామ్షన్ ఇవ్వు, నేను ఆమోదిస్తున్నాను, తీసుకో అన్నప్పుడు తప్పకుండా నేను తీసుకుంటా. ఆ దీనత్వం, ఆ వినయం, ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు తగిన ఫలం కనిపించినప్పుడు తప్పకుండా నేను స్వీకరిస్తాను. కొంతమంది ఉన్నారు, ఎంత పెద్ద పొరపాటు చేశారో వాళ్ళకి తెలియకుండా చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తప్పలా క్రమశిక్షణలో భాగంగా పక్కకు పెట్టాల్సి వచ్చింది, బాధపడతానే పెట్టాల్సి వచ్చింది. పశ్చాత్తాపం నా ముందుగా దేవుని ముందు పశ్చాత్తాపడి దేవుని మనసును గదిలించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవా, ఇదే పని చేసి నీ పిల్లలు నీకు బిర్యానీ ప్యాకెట్ తెచ్చిస్తే తింటావా? తింటావా? తింటే చెప్పు, తింటావా? నీ ఇంటి వారు ఎవరైనా ఆ పని చేసి తీసుకొచ్చి ఇస్తే నువ్వు తినగలవా? తినలేవు. ఒక మనిషిగా నువ్వే తట్టుకోలేనప్పుడు ఆయన ఎట్లా తట్టుకుంటాడు? అగ్ని వంటి వాడు, పరిశుద్ధుడు. అవతలి వారి జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వాటిని వ్యాపారం చేసి ఆ సొమ్ము తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి వేసి, నేను దేవుణ్ణి కాకబట్టాలే, దేవుడికి చిల్లర వేసాలే, ఆయన గొప్ప దేవుడు అర్థం చేసుకుంటాడని మోసపోతున్నావు. దేవుడు అంగీకరించడు, అక్రమార్జితాన్ని అంగీకరించడు. మార్పు చెందాలి. నువ్వు ఇతరుల జీవితాలతో ఆడుకొని ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడి తెచ్చిన సొమ్ము ఇన్ని కట్టలైనా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు న్యాయంగా కష్టపడి యథార్థంగా నువ్వు ప్రయాసపడి ఆర్జించిన దానిలో నుండి తీసుకొచ్చి అందులో వేస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, ఆయన చేత్తో పట్టుకుంటాడు. అది కొంచెమైనా సరే దానికి చాలా విలువ ఉంది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిది. రెండవది, అనవసరమైన వాటి గురించి దిగులు పడేటట్టు చేస్తాడు. అవసరమైన వాటి కోసం ఆలోచించనీయడు వాడు సైతాన్. అనవసరమైన వాటన్నిటి కోసం చింతలు పడేటట్టు చేస్తాడు. దేవుడేమో వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు, అవి ఇంపార్టెంట్ కాదు, ఇదిగో నువ్వు చింత కలిగి ఉండాల్సింది ఇది. కానీ నువ్వు మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నావు. నేను దేని గురించి చింత పడొద్దన్నాను, నువ్వు దాని గురించి విచారిస్తున్నావు. అంటే ఏంటో చెప్తా ఏనండి. ఇప్పుడు మన వ్యవహారం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఆయన సజీవుడు, ఆయన నీకు తోడై ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు. బలవంతుడు, జ్ఞానవంతుడు, శక్తి గలవాడని నువ్వు నమ్ముతున్నావు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నువ్వు నమ్ముతున్నావు. ఇక నీ దైనందినటువంటి జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలన్నిటికీ ఆయన సమాధానకర్త, డౌట్ లేదుగా. కానీ వాటి గురించే నువ్వు దిగులు పడేటట్టు చేస్తాడు సైతాన్. అది నీ ఉద్యోగమనో, వ్యాపారమనో, నీ అప్పనో, నీ శరీర బలహీనతనో, నీ పిల్లలనో, ఇళ్ళనో, ఒళ్ళనో, సంసారమనో, ఏదో ఒకటి ఈ శరీర సంబంధమైన వాటి గురించి నువ్వు కృంగిపోయేటట్టు, కుమిలిపోయేటట్టు, దిగులు పడేటట్టు, విచారపడేటట్టు, ఆత్మహత్య చేసుకుందాం అనిపించేటట్టు, మనుషుల్ని ద్వేషించేటట్టు, మనుషుల్ని అసహించుకునేటట్టు, దేని విషయంలో విచారపడి ఇలాగా? ఈ శరీరానికి కావలసిన వాటి విషయంలో విచారపడి. నేను ఇన్నన్నా చెప్పినప్పుడు అంతేనంటావు అన్నయ్య, విచారం వద్దంటావు, సరేలే అంతేలే నీ కాసేపు ఇక్కడ ఎట్టబెట్టి మొహం ఎట్టబెట్టి కోట వైపు బయటికి పోగానే ఏ మొహం అట్టబెట్టావు? ఏందో సమస్యలు
వాటి గురించి ఆలోచించొద్దు, ప్రార్థన చేయమన్నాడు కదా. ఏది నిన్ను నొప్పించినా మోకాళ్ళేసి మొర్ర పెట్టమన్నాడు. అది దేవునికి అప్పచెప్పి నువ్వైతే విశ్రాంతిలో ఉండమని చెప్పాడు కదా. నన్ను నమ్మితే నీకు ఆందోళన ఉండదని చెప్పాడు కదా. నమ్మితే నీవు భయపడవు అన్నాడు కదా. నువ్వు భయపడుతున్నావంటే ఇంకా నమ్మిక లేకున్నావు అన్నాడు కదా. ఈ మాటలను విన్నావంటే విన్నాలే కానీ ఏందా ఏం జీవితాలో నాకు అర్థం కాదు. మెంట్లోళ్ళో మావులోళ్ళో నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాలో అర్థం కాదు. కానీ వాడు సైతాను మోసం. అది చింతపడాల్సిన వాటి విషయంలో చింతపడనీయకుండా అనవసరమైన వాటి విషయంలో మనం చింతపడేటట్టు రేపుతాడు వాడు. ఇది రెండో విషయం, గుర్తుపెట్టుకో. ఇది బైబిల్లో అనేక సార్లు దేవుడు నొక్కి 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 ఒక్కాణించాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా చేద్దామా, రేపటి సంగతి ఏంటి, ఈరోజు సంగతి ఏంటి, వీటన్నిటి విషయంలో ఆలోచించి కంగారు పడేవాళ్ళు అన్యజనులు. నన్ను ఎరగనోళ్ళు వాటి విషయంలో విచారపడతారు. నన్ను ఎరిగిన నువ్వు వాటి గురించి విచారపడాల్సిన అవసరం లేదు. నీవు ఎల్లప్పుడూ నా నీతిని, రాజ్యమును గురించి నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు చేసే పని ఏదో చేస్తున్నావు, నీకు ఇచ్చేదేదో ఇస్తాను, నీకు చూపించే దారి చూపిస్తాను, నేను నీకు అన్ని సిద్ధపరిచే ఉన్నాను నేనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే నమ్మకం కుదరదు. నేనంటాను, సరే దిగులు పడ్డావు, ఏడ్చావు, మొత్తుకున్నావు, ఏం ఒరిగింది? పేషెంట్ అవటం తప్ప సందకాడ పోవాల్సిన మనిషి సగం పొద్దుకు పోవటం తప్ప ఏం మిగిలింది నీకు? ఏమన్నా మిగిలితే చెప్పు. నీ సపాడు కూర్చొని నేను కూడా ఎడుతా, ఆలోచిస్తా, జుట్టు పీక్కుంటా, ఏదో గందరగోళం చేస్తా, ఇద్దరం కూర్చొని అదే పని చేద్దాం. చెప్పు, ఏం మిగిలింది, ఏం ఒరిగింది? అనవసరంగా మనం గందరగోళమై పక్కన వాళ్ళు కూడా గందరగోళం చేయటం తప్ప ఏం మిగిలింది? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అండి, మా నాన్న వాళ్ళకి మొరట భాషలో పేరు పెడతాడు. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని సణుగుతా గొణుగుతూ ఉంటారే. మా నాన్న మొరట భాషలో ఒక పేరు పెట్టాడు వాళ్ళకి. వాళ్ళ పేరు సుమ్మర్లు. ఏంటిది? సుమ్మర్లు. సుమ్మర్లు. ఎప్పుడు ఏందో అది లేదు, ఇది లేదు, అదేందో ఇదేందో. ఏ రోజన్నా చూడు ఇదే గొడవ. సో ఆయన మొరటు భాషలో పేరు పెట్టేశాడు, సుమ్మర్లు. ఫలానోడు వస్తున్నాడు, సుమ్మర్లు వస్తున్నాడు రా, ఫలానా వస్తున్నాడు ఆ సుమ్మర్లో. ఇక అన్ని చూతూ ఉంటుంది. ఇక సుమ్మర్లు అన్ని చూతుండు, మనం ఎలాగా సావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే తెలుగు మన భాషలో అగసాట్లు. ఆయన ఏమని చెప్పాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి, లేదా పక్క వాళ్ళు ఎత్తిన పెట్టండి, అల్లా ఆయన మీద వేయుడి అన్నాడు. నిన్నటికి కాచినవాడు, నేటికి తోడై ఉన్నవాడు, రేపటికి కూడా చాలినవాడు. హల్లెలూయా. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. దేవునికి మహిమ. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూర్చొని ఆ సుమ్మర్ల మొహం వేసుకొని కూర్చొని ఏడుతూ ఉంటే దేవుడు ఆనందించనా? నా కుమారి బహుగా దిగులు పడుచున్నది నా బిడ్డ అంటాడా? నా కుమారి అసలు ఎంత బాగా బాధపడుతుందో అంటాడా? పనికిమాలిందన్నా నీ విశ్వాసం ఎక్కడా అంటాడు. పనికిమాలినోడా నీ విశ్వాసం ఎక్కడా? నీవింకనూ నమ్మిక లేకున్నావా? నీవెందుకు భయపడుచున్నావు? నేను లేనా?
అంటే నేను ఉన్నాను, నేను ఆపత్కాలమందు సహాయకుండాని ఇంకనూ నా మీద నమ్మిక లేకున్నావు నువ్వు. ఎంతకాలం ఇట్లా? నువ్వు విశ్రాంతిలో ఉండు నాన్న, సంతోషంగా ఉండు, నేను చూసుకుంటాను, రిలాక్స్గా ఉండు, పేషెంట్ కాకని దేవుడు చెబుతుంటే అంతేనంటావా యేసయ్య? అంతేలే అని ఇక్కడ నుంచి బయటికి పోగానే మళ్ళా ఆ దించిన సరుకంతా నెత్తినేసుకొని తిరుగుతుంటాను. ఏం జీవితాల్లో ఏమో నాకు అర్థం కాదు. కొంతమంది నీకేం బాగానే ఉంది, మా బాధలు ఏం తెలుసు నీకేం బ్రహ్మాండంగా తిరుగుతున్నావు, ఆ కారు వేసుకొని, నల్ల కారు ఒకటి వేసుకొని. అది కూడా నీ ఫోటోళ్ళు ఇచ్చిందే, స్తోత్రం. నాకు చింత లేదా? నాకు అప్పులు లేవా? ఒక్కళ్ళ దగ్గరే 15 లక్షలు చేశా, ఇంకొకళ్ళ దగ్గర 8 లక్షలు చేశా. లక్షలే, మీ ఇంకా వేలు ఉండొచ్చు, 7 లక్షల అప్పు, స్తోత్రం. అయినా చూడు, నేనేం దిగులు పడి ముసుకేసుకొని లుంగిపోయి ఎట్ట చేయాలో అని నేను వేసుకోవట్లేదుగా. మీకన్నా ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయి? ఆస్తులు పాస్తులను నేను అన్వయనం చేయడానికి ఎడేం లేవు, స్తోత్రం. కానీ ధైర్యం, కానీ ఆదరణ, కానీ ఆనందం ఆయనున్నాడు. నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు. అనవసరపు చింతలతో మనల్ని కృంగదీస్తాడు. వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. వాటి విషయంలో కలత చెందినా కలవరపడినా మనం అవిశ్వాసులతో సమానం. కానీ ఏం చేద్దాం, వాడు అయ్యే తీసుకొస్తుంటాడు. ఇవన్నీ లేని వాళ్ళకి ఇళ్లలో తగాదాలు తీసుకొస్తుంటాడు వాడు. ఒక అత్తగారు కూర్చొని ఏడుతుంటుంది, ఎప్పుడన్నా చూడు ఏడుతూనే ఉంటుంది. ఏందమ్మా కోడలయ్యా, కోడలా, షోరే నాయన ముసలమ్మ కోడలా అయిందంట, టార్చర్ చేస్తుంది అయ్యా, టార్చర్. నువ్వెంతకాలం ఉంటావు, నీ కోడలు ఎంతకాలం ఉంటుంది? ఆమె బాధ పెడితే ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు, నవ్వుతా తిరుగు, దేవునికి స్తోత్రం. అసలు ఏడిపించే వాళ్ళని ఏడిపించే పద్ధతి తెలుసా? వాళ్ళు మనల్ని ఏడిపించాలని తిప్పలు పడుతుంటే మనం ఇంకా ఎక్కువ నవ్వుతా తిరగాలి. అంతకు మించిన టార్చర్ ఉండదు ఇంకొకటి. ఇంకా ఏడిసిద్దేమో, నేను ఇన్ని పనులు చేస్తుంటే ఇంకా తిగిలిత్తా తిరుగుతుంది ఏందిరా అని మెంటలు ఎక్కాలి వాళ్ళకి. వీడు ఇంకా ఏడుస్తాడు, ఇంకా ఆనందంగా తిరుగుతాడు, ఏందిరా వీడు? నేను చెప్పే ఒట్టి మాట కాదు, నిజమే. దేవుణ్ణి బట్టి నీ స్థితి చూసి నవ్విన వాడే సిగ్గుపడే దినమొచ్చేనులే. వచ్చేనులే పాడదాం, ఇంకా ఆగదు ఆవేశం, ఆగదు, పాడదాం. ఈ ఇంట్లో గొడవలు లేవంటే ఈ పక్కింటి వాళ్ళ గొడవ ఒకటి. వాళ్ళకి ఏదైనా ఆ వస్తువులు ఈ వస్తువులు వచ్చింది. ఒక్కొక్క తపన. వదినా తెలుసా, ఆ మూల పక్క ఇల్లున్నే కొన్నాం, మీ అన్నయ్య కొన్నాడు, 75 లక్షలు అయింది. అదేనే కొన్నదానివి ఇంకొక స్టేర్ వేసుకొని ఊరేగా అక్కడ కొంపలమ్మిడి తిరిగి సాటింపెందుకు? పక్కన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటానికి. ఇష్టంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పగానే లచ్చలు పెట్టుకుంటున్నారు ఎక్కడెక్కడి వాళ్ళు. వీడి దినం చెయ్య, ఎవరు దినం చేసేది ఎమ్మటి దినం వలతి మీద ఒక్క షెడ్ అని, రేగుల షెడ్ అన్న వేద్దాం పైన అంటే ఇంతవరకు దిక్కులేదు అని ఇంత మొఖాన్ని. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, పక్క వాళ్ళు. మన కొంతమంది ఇల్లు చూపించి మనశ్శాంతి పాడు, కొంతమంది బంగారం చూపించి, కొంతమంది ఫ్లాట్ కొన్నామని చెప్పి, కొంతమంది గోల్డ్ మెళ్ళ వేసుకొని తిరుగుతూ ఉంటారు. కొన్నది కొన్నట్టు ఊరుకోదు, 10 కొంపలు తిరిగి తగాదలు పెట్టింది ఆగా మనశ్శాంతి ఉండదు ఒక్కొక్క ఆమెకి. చూసావదనే
ఇన్ని సవర్లు అయింది, అన్ని సవర్లు అయింది, ఇన్ని తులాలు అయింది, అన్ని తులాలు అయిందని చెబుతా తిరుగుతాం. దేవుని బిడలారు మీరు చెప్పాలి, ఏం చెప్పాలి తెలుసా? ఒకవేళ మీరు ఇద్దరు కలిసి, విశ్వాసులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మనిషి వచ్చి గోల్డ్ చూపించిందనుకో, మీరు ఒకరికి ఒకళ్ళు చూసి ఏమనుకోవాలంటే డాంబరు అనగా తారు. హైవే రోడ్డు మీద ఏముంటుందండి? తెలంగాణలో డాంబర్ అంటారు. మరి అంతే కదండి. ఇప్పుడు ఎన్ని సవర్లు వేసుకొని, ఎన్ని తులాలు వేసుకొని, ఎన్ని కిలోలు వేసుకున్నా కూడా ఈ గోల్డ్ అంతా రేపు మన కాళ్ళ కింద ఉంటుందని చెప్పాడు కదా వాక్యంలో.